పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ద మోస్ట్ అవైటెడ్ దృశ్యం 3 సినిమా టీజర్ రిలీజ్ అయింది. చాలా రోజులుగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సినిమాకి కాదు, ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మరి ఈ టీజర్ ఎలా ఉంది? పార్ట్ 3 పై టీజర్ అంచనాలు పెంచిందా లేదంటే తగ్గించిందా? టీజర్లో జీతూ జోసెఫ్ ఏం చెప్పారు? దృశ్యం 3 టీజర్ రివ్యూ ఓసారి చూసేద్దాం. ఏ దర్శకుడైనా తన సినిమా అదిరిపోతుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటూ అంచనాలు పెంచేస్తుంటారు. కానీ జీతూ జోసెఫ్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. తన సినిమాపై అంచనాలు పెట్టుకోవద్దు, అంత సీన్ ఉండదు అంటూ దృశ్యం 3 పై అంచనాలు తగ్గించేశారీనా. అన్నట్లుగానే టీజర్ని చాలా సాఫ్ట్గా కట్ చేశారు జీతూ. దృశ్యం ఇండియన్ సినిమాలో ఓ సంచలనం. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ 2013లో తెరకెక్కించారు ఈ సినిమాని. ఫ్యామిలీ జాన్రాలో ప్రేక్షకులకు కొత్త థ్రిల్లర్ని పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్తో పాటు కన్నడ, హిందీ, చైనీస్, జపనీస్లో కూడా ఈ మూవీని రీమేక్ చేశారు. దృశ్యం 2 కూడా చాలా భాషల్లో రీమేక్ అయింది, హిట్ అయింది కూడా. దృశ్యం 3 షూటింగ్ ఈ మధ్య పూర్తయింది. దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడే జీతూ ఆడియన్స్కి వార్నింగ్ ఇచ్చారు. దృశ్యం ఫ్రాంచైజీలో తొలి 2 పార్ట్స్తో పోలిస్తే పార్ట్ 3 భిన్నంగా ఉంటుందని, ఆ అంచనాలతో 3వ భాగాన్ని చూడొద్దు, డిసప్పాయింట్ అవుతారు అంటున్నారు. టీజర్ చూస్తుంటే జీతూ చెప్పింది నిజమే అనిపిస్తోంది. దృశ్యం 3 టీజర్లో దర్శకుడు కొత్తగా ఏం చూపించలేదు. పార్ట్ 1 అండ్ 2 విజువల్స్ చూపించారు. పైగా పార్ట్ 3లో ముందు పార్ట్స్లా ఇంటెలిజెంట్ సీన్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. ట్విస్టుల కంటే ఎక్కువగా ఎమోషనల్ స్టోరీ ఉంటుందన్నారు ఈ దర్శకుడు. రిలీజ్ అయ్యాక చూసి ఇలా ఉందేంటి అనకుండా ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు జీతూ. ఇది కూడా ఓ ప్రమోషనల్ స్ట్రాటజీనే అయ్యుండొచ్చేమో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.